హాయ్ టు ఆల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే డైఅజోటైజేషన్ రియాక్షన్. సో ఇది ఎక్కడుందంటే మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఆర్గానిక్ కెమిస్ట్రీలోని వన్ ఆఫ్ ది టాపిక్స్ అనమాట. సో డైఅజోటైజేషన్ రియాక్షన్ అంటే ఏంటి? సో డైఅజోనియం సాల్ట్స్ను ప్రిపేర్ చేయడమే. డైఅజోనియం సాల్ట్స్ను ప్రిపేర్ చేయడమే డైఅజోటైజేషన్. సో ప్రిపరేషన్ ఆఫ్ డైఅజోనియం సాల్ట్స్. డైఅజోనియం సాల్ట్స్. సో డైఅజోనియం సాల్ట్స్ అంటే ఏంటనేది మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. మీరు అక్కడ ఒకసారి చెక్ చేయొచ్చు. సో డైఅజోనియం సాల్ట్స్ ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి. సో N2 ప్లస్ హాలోజన్ మైనస్. సో ఈ ఫామ్లో ఉన్నటువంటి కాంపౌండ్స్ను మనం ఏమంటామంటే డైఅజోనియం సాల్ట్స్ అంటాం అన్నమాట. డైఅజోనియం హ్యాలైడ్స్ దాన్ని డైఅజోనియం సాల్ట్స్ అంటాం. సో ఇలాంటి కాంపౌండ్స్ని ప్రిపేర్ చేసే ప్రాసెస్ని డైఅజోటైజేషన్ అంటాం. డైఅజోటైజేషన్. మరి ఏం జరుగుతుంది డైఅజోటైజేషన్లో అంటే మనం ఏం చేస్తామంటే అనిలిన్స్ ఈజ్ హీటెడ్ విత్ sodium nitrite in the presence of HCl acid, to form diazonium salts. సో అనిలిన్ను మనము సోడియం నైట్రైట్తో యాసిడ్ ప్రజెన్స్లో హీట్ చేస్తే మనకు డైఅజోనియం సాల్ట్ ఫామ్ అవుతుంది అనమాట. దాన్నే డైఅజోటైజేషన్ రియాక్షన్ అంటాము. మరి ఆ రియాక్షన్ ఈక్వేషన్ ఒకసారి చూద్దాము. ఇది అనిలిన్, మనకు తెలుసు అనిలిన్ అని. సో దీనికి ఎందుకు అనిలిన్ అన్నామని చెప్పేసి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. సో బెంజిన్ పైన అమీన్ గ్రూప్ ఉంటే దాన్ని అనిలిన్ అంటారని మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాము. మీకు డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ ఆ ప్రీవియస్ క్లాస్ చెక్ చేయొచ్చు అనమాట. దీన్ని సోడియం నైట్రైట్తో రియాక్ట్ చేస్తున్నాం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ HCl అండ్ హీట్ చేస్తున్నాం. ఎంత హీట్ చేస్తున్నామంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ టు 5 డిగ్రీ సెంటీగ్రేడ్. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 5 డిగ్రీ సెంటీగ్రేడ్ హీట్ చేస్తే మనకు ఏం ఫామ్ అవుతుందండి? డైఅజోనియం సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎలా ఫామ్ అవుతుందంటే N2 ప్లస్ Cl మైనస్. సో ఇక్కడ ఇది డైఅజోనియం సాల్ట్ అనేది ఫామ్ అయింది. అయితే ఈ డైఅజోనియం సాల్ట్లో దీన్ని డైఅజో అంటాము. ఇది బెంజిన్, ఇది డైఅజో, ఇది క్లోరైడ్. అందుకే దీన్ని ఏమంటామంటే మనం బెంజిన్ డైఅజో సాల్ట్ కాబట్టి నియం, డైఅజోనియం క్లోరైడ్. సో ఇదంతా కూడా సాల్ట్ అనమాట. బెంజిన్ డైఅజోనియం క్లోరైడ్ అనేది ఒక సాల్ట్ అనమాట. సో ఈ సాల్ట్ని మనం ప్రిపేర్ చేసాం. సో అంటే అనిలిన్ నుంచి బెంజిన్ డైఅజోనియం క్లోరైడ్ సాల్ట్ను మనము ప్రిపేర్ చేయగలిగామన్నమాట. సో అంటే డైఅజోనియం సాల్ట్ అనేది ప్రిపేర్ అయింది. ఆ డైఅజోనియం సాల్ట్ని ప్రిపేర్ చేసే ఈ ప్రాసెస్నే డైఅజోటైజేషన్ అంటాము. సో దీన్నే మనం ఏమంటాము అంటే అజోడై టెస్ట్ అని కూడా అంటాం. ఇట్ ఈజ్ కాల్డ్ అజోడై టెస్ట్. సో ఎందుకు అజోడై టెస్ట్ అంటాము? ఇట్ ఈజ్ కాల్డ్ అజోడై టెస్ట్. ఎందుకు దీన్ని అజోడై టెస్ట్ అంటామంటే అజో అంటే ఈ N2 గ్రూప్ ఉంటే దాన్ని అజో అంటారని చెప్పాము. డై అంటే ఇవి కలర్స్ని ఇస్తాయని చెప్పేసి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. అంటే నైట్రోజన్ గ్రూప్తో కలర్స్ ఇచ్చేటువంటి కాంపౌండ్స్ను మనము ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి దీన్ని అజోడై టెస్ట్ అని కూడా అంటామన్నమాట. మరి ఎందుకు వీటిని మనము ప్రిపేర్ చేయాలి? సో వీటి యూజెస్ ఏంటి అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. మళ్ళీ ఇక్కడ కూడా ఒకసారి చెప్తున్నాను. సో వీటిని ఎందుకు యూజ్ చేస్తాం, వీటిని ఎందుకు ప్రిపేర్ చేయాలి, అసలు ఈ డైఅజోనియం సాల్ట్ యొక్క యూజ్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటంటే ఇవన్నీ కూడా డైస్ను ఫామ్ చేస్తాయి. డైస్ అంటే కలర్స్ అనమాట.
టు ఫ్యాబ్రిక్. క్లాత్స్కి టెక్స్టైల్ ఇండస్ట్రీలో క్లాత్స్కి ఫ్యాబ్రిక్స్ కలర్స్ ఇవ్వడానికి ఈ అజోడైస్ని యూజ్ చేస్తాం. ఇవి వేరియంట్ కలర్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి, ఒకటనే ఏం లేదు, వేరియంట్ కలర్స్ ఎగ్జిబిట్స్, దే ఫామ్ వేరియంట్ కలర్స్ అనమాట. వేరియంట్ కలర్స్ లైక్ రెడ్, ఆరెంజ్, ఎల్లో, బ్రౌను, సో డిఫరెంట్ కలర్స్ను ఇవి ఇవ్వగలవు అనమాట. అండ్ ఈ డయాజోనియం సాల్ట్ ఉండడం వలన మనము వేరియస్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని కూడా ప్రిపేర్ చేయొచ్చు. డిఫరెంట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కెన్ బి ప్రిపేర్డ్. Like example, chlorobenzene, bromobenzene, cyanobenzene, iodobenzene, ఎట్సెట్రా. అంటే ఈ డైజోనియం సాల్ట్ మన దగ్గర ఉందంటే దాన్ని యూజ్ చేసుకొని ఇట్లా డిఫరెంట్ కాంపౌండ్స్ను, ఆర్గానిక్ కాంపౌండ్స్ మనం ప్రిపేర్ చేయొచ్చు. క్లోరోబెంజిన్ అయితేనేమి, బ్రోమోబెంజిన్ అయితేనేమి, సైనోబెంజిన్ అయితేనేమి, ఐడోబెంజిన్ అయితేనేమి, వీటన్నిటిని కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు డైజోనియం సాల్ట్ నుంచి. సో అంత ఇంపార్టెన్స్ అయితే ఉంది ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ ప్రిపేర్ చేయడంలో. అండ్ ఇంకా మెయిన్ చూస్తే ఇక్కడ ఈ సైనోబెంజిన్ అని చెప్పాం కదండి, ఈ సైనోబెంజిన్ ప్రిపరేషన్ అనేది నార్మల్ వేస్లో కష్టం అనమాట. నార్మల్గా దాన్ని మనము ప్రిపేర్ చేయలేము, కానీ ఈ డైజోనియం సాల్ట్ నుంచి చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. సైనోబెంజిన్ కెన్ బి ప్రిపేర్డ్ ఈజీలీ with this diazonium salt can be prepared somewhat ఈజీ, కొంచెం ఈజీగా దీన్ని ప్రిపేర్ చేయొచ్చు అనమాట. మరి ఈ సైనోబెంజిన్ ఎలా ఉంటుందంటే ఆల్మండ్ లైక్ స్మెల్ ఉంటుందన్నమాట. మరి ఈ ఆల్మండ్ లైక్ స్మెల్ ఉన్నటువంటి ఈ సైనోబెంజిన్ మనము డైజోనియం సాల్ట్ నుంచి ప్రిపేర్ చేసాము. మరి దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే టెక్స్టైల్ పర్పస్లోనే దీన్ని కూడా యూజ్ చేస్తాం అన్నమాట. టెక్స్టైల్స్లోనే మనం యూజ్ చేస్తాం. అంటే ఓవరాల్గా డైఅజోటైజేషన్ రియాక్షన్లో మనం ఏం చూస్తున్నాము, డైజోనియం సాల్ట్స్ని మనం ప్రిపేర్ చేస్తున్నాం. ఈ డైజోనియం సాల్ట్లో మనం ప్రిపేర్ చేసింది ఏంటంటే డైజోనియం క్లోరైడ్. అంటే ఏం జరిగింది, అనిలిన్ను సోడియం నైట్రైట్తో యాసిడ్ ప్రజెన్స్లో హీట్ చేస్తుంటే బెంజిన్ డైజోనియం క్లోరైడ్ అనే ఒక సాల్ట్ అనేది ప్రిపేర్ అయింది. ఇలాంటి సాల్ట్స్ ప్రిపేర్ అవడం వలన మనకు యూజ్ ఏంటంటే కలర్ కాంపౌండ్స్ను ప్రిపేర్ చేసుకోవచ్చు, వాటిని ఫ్యాబ్రిక్స్కు అప్లై చేయొచ్చు టెక్స్టైల్ ఇండస్ట్రీలో. తర్వాత డిఫరెంట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని ప్రిపేర్ చేయవచ్చు, క్లోరోబెంజిన్, బ్రోమోబెంజిన్, సైనోబెంజిన్, ఐడోబెంజిన్ లాంటివి. మరి ఇందులో ఫామ్ చేసినటువంటి ఈ సైనోబెంజిన్ అనేది నార్మల్ వేస్లో ప్రిపేర్ చేయడం కష్టం, బట్ ఈ డైఅజోనియం క్లోరైడ్ సాల్ట్ వలన కొంచెం ఈజీగా మనం ప్రిపేర్ చేయొచ్చు. దాన్ని టెక్స్టైల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తాము. ఈ సైనోబెంజిన్ మనకి ఎలా ఉంటుందంటే ఆల్మండ్ లైక్ స్మెల్లో ఉంటుంది. సో ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే రిపీటెడ్గా మళ్ళీ వినండి. అప్పటికి అర్థం కాకుంటే మీ డౌట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని కన్సిడర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. క్లాస్ మొత్తం ఒకసారి స్క్రీన్ షాట్స్ ఆర్ స్క్రీన్ రికార్డ్ చేసుకోండి. సో క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.